ముందుగా అందరికీ జేబీఎంలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి అని చెప్పి మరొకసారి నిరూపించుకోవడం కోసం, దళితుల పక్షపాతి కాదు, దళితుల మీద దండయాత్ర చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు మీడియా మూలకంగా హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మన డాక్టర్, మన రాజ్యాంగ రూపకర్త, దళిత బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ఈరోజు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నేను ఒకటే ఈరోజు అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగని దాడులు జరిగినాయి మన దళితుల మీదే. దగ్గర 180 నుంచి 200 మంది ఈ రాష్ట్రంలో దాడులు, హత్యలు విపరీతంగా. ఎక్కడ మనము స్వతంత్రంగా తిరిగే, మనము పాతకాలంలో బ్రిటిష్ కాలంలో ఏ విధంగా అయితే దాడులు చేశారో, అడుగున మన అట్టడుగు పోయిన వర్గాలను ఏ విధంగా దాడి చేశారో అదే ధోరణిలో ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తుంది. అందుకు కానీ నేను ఇది ఒకటే అడుగుతున్నా, మేము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు మేము వ్యతిరేకం కాదు, మేము ఆ విగ్రహ ఆవిష్కరణ వెల్కమ్ చెప్తున్నాం, కానీ కాదని చెప్పడంలే. ఇప్పుడు మా దళితుల ఓట్లు దండుకోవడం కోసం, మా ఓట్లు అవసరం కాబట్టి, మా దళితులు ఓట్లు అవసరం, దళిత గిరిజనులు మైనార్టీలు ఓట్లు ఈరోజు అవసరం కాబట్టి నువ్వు విగ్రహావిష్కరణ చేస్తున్నావని నేను ఈరోజు మీడియా మూలకంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఇది విన్నవించుకుంటున్నాను. అది గుర్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు నేను అడుగుతున్నా, తెలియజేస్తున్నా. అంతేకాకుండా 27 సంక్షేమ పథకాలు నువ్వు తుంగలోకి తొక్కి, నువ్వు ఒక్కరు కూడా ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు దళితులకి, గిరిజనులకి, నా దళితులు కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా ఉండాలని చెప్పి దగ్గర 27 సంక్షేమ పథకాలు ఆ రోజు అమలు చేస్తే, ఈరోజు అవి నువ్వు పూర్తిగా నిర్వీర్యం చేసి నువ్వు 9 నవరత్నాలు అనే పేరుతో తీసుకొని వచ్చినావు. ఆ 9 నవరత్నాలు కూడా నువ్వు సక్రమంగా అమలు చేసినావా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా. ఆ నవరత్నాలు కూడా ఒక్కటి అమలు చేసావని అడుగుతున్నా. నువ్వు అమ్మఒడి తీసుకొని వస్తావు, అమ్మఒడి ఎవరి సొమ్ము అయ్యా నువ్వు డబ్బు ఇస్తున్నది? ఎవరి సొమ్ము? ఎవరికి ఇస్తున్నావు? మా సొమ్ము తీసుకొని పోయి, మా దళిత గిరిజనుల సొమ్ము తీసుకొని పోయి నువ్వు మీ అమ్మఒడికి కావచ్చు, లేకపోతే ఇంకో ఆటో డ్రైవర్లకు కావచ్చు, ఆ డబ్బులు తీసుకొని పోయి దానికి దారి మళ్ళించి నువ్వు ఆ డబ్బు వాళ్ళకి ఇస్తున్నావు. నీ సొమ్ము నీ జోబిలో నుంచి తీసుకొచ్చేమి ఇలా. నువ్వు ఏడో బ్యాంకులో 1000 కోట్లు అప్పు తీసుకొని వచ్చిన, మన రాష్ట్రంలో 1000 కోట్లు అప్పు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నట్టు వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు మీడియా మూలకంగా చెప్తున్నాను. అంతేకాకుండా ఈ దళితులు అంతా చూస్తూ ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి, నీ జిమిక్కులకు ఎవరు పడిపోరు. ఈరోజు ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా దళితులంతా ఒక తాటిపైకి ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. మీ వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలా. ఆలోచన చేసి మీరు ఆయన ఏం చేస్తున్నాడో, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేసిన వ్యక్తి మీ నాయకుడని గుర్తు చేసుకోండి. మీరు ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగే కూడా అడగాలంటే మీరు తరిమి కొడతారు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రిజర్వేషన్ అనిపిస్తున్నారో వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా రాష్ట్రంలో అంబేద్కర్ విదేశీ విద్యని తీసుకొని పోయి నువ్వు దాన్ని తీసేస్తువి. ఏందయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి, ఇదేమన్నా దళితులకు ఏమైనా న్యాయం చేసినావా అని అడుగుతున్నా. న్యాయం చేసింటే నువ్వు దళితుల పక్షపాతాన్ని మేము ఎప్పుడో శబాసని మేము మీకు వెల్కమ్ చెప్తా అంటే, ఈరోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని దళితులు కాసుకొని ఉన్నారని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మీ పతనం తథ్యమని ఈ మీడియా మూలకంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా అనంతపురం నగరంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి
నేనే అభివృద్ధి చేశాను, దళితులకి పెద్దపీట వేశాను, ఇంకోటి వేశాను అని చెప్పుకుంటాను అంటే అనంత వెంకటరామరెడ్డికి కూడా నేను ఒకటే ఈ మీడియా మూలకంగా అడుగుతున్నా. ఇప్పటికి కూడా అనంతపురం అర్బన్లో ఎంతోమంది నిరుద్యోగులు, అనంతపురం జిల్లాలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకి ఇంతవరకు ఎక్కడ నీ స్టడీ సర్కిల్ అని అడుగుతున్నా. స్టడీ సర్కిల్ ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ గవర్నమెంట్ ప్లేసులు లేవు, ఎక్కడ పెట్టకూడదని నేను అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా అనంత వెంకటరామరెడ్డికి, దళితుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా నేను ఒకటే అడుగుతున్నా, మీరైతే ఓటు అడిగే అర్హత కోల్పోయినారు. ప్రజలంతా తిరస్కరించే రోజులు అది కొద్ది దగ్గరలో ఉన్నాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి అనంతపురం అర్బన్లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం చేస్తూ జై భీములు, జై అంబేద్కర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. Audio